యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మనకి పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో మనం ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఇవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. గత వీడియోలో మనం అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాల పిహెచ్డి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది మనం నేర్చుకున్నాం. కానీ ఈ వీడియోలో జూలై 2026 సెషన్ నోటిఫికేషన్ అయితే పిహెచ్డి అడ్మిషన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రతిష్టాత్మక సంస్థ అయిన హైదరాబాద్ విశ్వవిద్యాలయం పట్ల నిబద్ధత కలిగిన ప్రతిభావంతులైన అభ్యర్థుల నుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయం నిర్వహించే అఖిల భారత ప్రవేశ పరీక్ష ద్వారా 28 పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 28 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి అభ్యర్థుల నుంచి విశ్వవిద్యాలయం యొక్క వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు. ఇది acad.uohyd.ac.in అనే వెబ్సైట్ ద్వారా క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ యూనివర్సిటీ వెబ్సైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ హ్యావ్ వ్యాలిడ్ జేఆర్ఎఫ్ స్కోర్, అంటే ఇక్కడ సంబంధిత సబ్జెక్టులో చెల్లుబాటు అయ్యే జేఆర్ఎఫ్ స్కోర్ కేటగిరీ 1 మాత్రమే ఉన్న అభ్యర్థులు హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష రాయడం నుంచి మినహాయింపు ఉంటుంది. మరియు అటువంటి అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెరిట్ జాబితాను రూపొందించే ప్రయోజనం కోసం ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 30కి 100 స్కేల్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం రిలీజ్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు మనకి ఏప్రిల్ 30వ తారీఖు అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 30 ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఈ పిహెచ్డి ప్రోగ్రామ్కి ఎవరైతే ఆన్లైన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి లాస్ట్ డేట్ అనేది మే 19 లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, మనం మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆర్ కండక్టెడ్ 6th and 7th. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన వీడియో మొత్తం మన ప్రీవియస్ వీడియోలో పూర్తిగా ఉంది. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్, ఎక్కడెక్కడ ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ ప్రవేశ పరీక్షలో పేర్కొన్న సబ్జెక్టులకు క్రింది నగరాల్లో ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ సిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఒకసారి ఆయా కేంద్రాలు కనీసం 100 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అలా చేయని పక్షంలో సంబంధిత కేంద్రంలో అభ్యర్థులు విశ్వవిద్యాలయం తగినగా భావించి మరో కేంద్రానికి తరలించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ద సబ్జెక్ట్ రిఫర్డ్ యాజ్ Annexure 1 likely to be held in the following cities, subject to be a minimum 100 candidates apply for the respective centers, and failing which the candidate of the center is concerned will be shifted to another centers as would be the deemed fit by the university. ఇక్కడ ఇప్పుడు మనం ఎవరైతే 100 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పక్షంలో ఈ సిటీస్ అనేది నెక్స్ట్ సిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ వచ్చేసి హైదరాబాద్, కొచ్చి, పాట్నా, ఢిల్లీ, గౌహతి, కలకత్తా అండ్ భువనేశ్వర్. ఇక్కడ 7 రాష్ట్రాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 7 సిటీస్లో ఇవి ఎగ్జామ్ సిటీస్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కెన్ బి డౌన్లోడెడ్ ఫర్ ద వెబ్సైట్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇక్కడ చూసుకుంటే మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ కోసం ఎంపికైన అభ్యర్థులు జాబితా మరియు ఎంపికైన వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్థుల జాబితా విశ్వవిద్యాలయం వెబ్సైట్లో మాత్రమే ప్రచురింపబడుతుంది. అభ్యర్థులు దయచేసి ఫలితాలు మరియు ప్రవేశానికి అవసరమైన సంబంధిత ఫార్మాట్ల కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ని తనిఖీ చేయగలరు. ఎవరైతే ఇక్కడ చూసుకున్నాం కదా మనం క్లియర్గా యూనివర్సిటీ వెబ్సైట్ ఇక్కడ క్లియర్గా ఉంది. సో దీంట్లో మనం చూసుకోవచ్చు. దాని తర్వాత మనం చూసుకుంటే అభ్యర్థులు ఎవరైతే వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మొత్తం 2026, 2027 సంబంధించింది పూర్తిగా. ఒకవేళ ఇక్కడ నోట్ అనేది ఇచ్చిండు, క్యాండిడేట్స్ మే నాట్ బి దట్ ద మోడిఫికేషన్స్ టు బి అడ్మిషన్స్ నోటిఫికేషన్ షెల్ బి ద candidates may not that any modification to be admissions notification shall be released in the form of corrigendum or addendum. Only the website acad.uohyd.ac.in
and all there shall be no other form of the communication to any candidates. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రవేశ పరీక్షకి ఏమైనా మార్పులు ఉంటే అవి కేవలం యూనివర్సిటీ వెబ్సైట్లో మాత్రమే సవరణ చేయడం ఉంటుంది, అనుబంధ రూపంలో మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించి విడుదల చేయబడతాయి ఇది యూనివర్సిటీ వెబ్సైట్లో. మరి ఏ అభ్యర్థికి మరి ఏ ఇతర రూపంలోనూ సమాచారం అందించబడదు, ఇది గమనించాలి. ఇది మేజర్గా మనకి యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. ఇక్కడ మనకి 28 ప్రోగ్రామ్స్ అనుకున్నాం. వీటికి సంబంధించి ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంఎస్సి డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి, అది మాస్టర్ ఆఫ్ డిగ్రీ. దాంట్లో మనకి టోటల్గా 28 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 28 సబ్జెక్ట్స్ సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. దీంట్లో చూసుకుంటే మేజర్గా మనకి ఈ 28 ప్రోగ్రామ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఉంది. ఫిజిక్స్లో మన కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇచ్చిండు. జనరల్లో 8, ఎస్సీలో 4, ఎస్టీ 2, ఓబీసీ 7, ఈడబ్ల్యూఎస్ 2, పీడబ్ల్యూడి అండ్ టోటల్గా ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి మనకి 24 సీట్లు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ పిహెచ్డి ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫెరిక్ సైన్స్. సో దీంట్లో మొత్తం కొంచెం తక్కువగా పిహెచ్డి సీట్స్ అయితే ఉన్నాయి. జనరల్లో 1, ఎస్సీలో 1, ఎస్టీలో ఇక్కడ లేవేమి, ఓబీసీ నుంచి 1, ఈడబ్ల్యూఎస్లో లేవు, పీడబ్ల్యూడి టోటల్గా 3 వేకెన్సీస్ మాత్రమే, ఇక్కడ 3 సీట్స్ మాత్రమే పిహెచ్డి సీట్స్ ఉన్నాయి. ఏది ఎర్త్ సైన్స్, ద ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫెరిక్ సైన్స్. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ నుంచి చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి సీట్లు, ఇక్కడ 7 జనరల్లో, ఎస్సీలో 3 అండ్ ఎస్టీలో 1, ఓబీసీలో 6, ఈడబ్ల్యూఎస్ 2, పీడబ్ల్యూడి 1, టోటల్గా 20 అనేది ఉన్నాయి. ఇది బయోకెమిస్ట్రీ సంబంధించి. నెక్స్ట్ ఇలానే అన్ని సబ్జెక్టులో మీకు ఒకసారి చూసుకోండి, ఒకటి మొత్తం ఈ లింక్లో ఉంటాయి. మొత్తం బయోకెమిస్ట్రీ తర్వాత ప్లాంట్ సైన్స్, యానిమల్ సైన్స్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, తెలుగు, ఉర్దూ, నెక్స్ట్ కంపారిటివ్ లిటరేచర్, తర్వాత సాంస్క్రిట్ స్టడీస్, తర్వాత సాంస్క్రిట్ సంబంధించి పిహెచ్డి కూడా ఉంది, ఇది సాంస్క్రిట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, ఫోక్ కల్చర్ స్టడీస్, సోషల్ ఇంక్లూజన్ స్టడీస్ అండ్ ఇండియన్ డయాస్పోరా అండ్ జెండర్ సైన్స్, జెండర్ స్టడీస్, డ్యాన్స్, కమ్యూనికేషన్స్, మ్యూజిక్, హెల్త్ సైన్స్ తర్వాత ఇక్కడ హెల్త్ సైన్స్ అండ్ ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్స్, ఇది మన ఐకి సంబంధించింది, ఇది కూడా ఒక పిహెచ్డి ప్రోగ్రామ్. నెక్స్ట్ మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ నానో సైన్సెస్ అండ్ టెక్నాలజీ. టోటల్గా మనకి ఇక్కడ 28 పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నా ఎంఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు, రిలేటివ్ సబ్జెక్ట్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వచ్చు. సో ఒకసారి చూసుకుంటే ఫిజిక్స్, ఎర్త్ అండ్ ఓషన్ అట్మాస్ఫెరిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, తెలుగు, ఉర్దూ, కంపారిటివ్ లిటరేచర్, సాంస్క్రిట్ స్టడీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, ఫోక్ కల్చర్ స్టడీస్, సోషల్ ఇంక్లూజన్ స్టడీస్, ఇండియన్ డయాస్పోరా, జెండర్ స్టడీస్, డ్యాన్స్, కమ్యూనికేషన్, మ్యూజిక్, హెల్త్ సైన్సెస్, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్సెస్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో టోటల్గా మనకి ఒక్కొక్క దాని నుంచి ఇవి రిజర్వేషన్ల వారీగా ఉన్నాయి. ఇక్కడ జనరల్, ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ ఓబీసీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఇవి టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.